కనులకు భాగ్యమౌను మిమ్ము కాంచుచునుండిన మిక్కుటంబుగన్. నేత్రపర్వంగా నేత్రానందంగా జరిగే ఉత్సవాలలో వసంతోత్సవానికి ఒక ప్రత్యేకత. సాధారణంగా పురాణాలు ఏం చెబుతున్నాయి? అలంకార ప్రియో విష్ణు అని చెబుతున్నాయి. దివ్యాభరణములు తిరువాభరణములు స్వామికి ఎన్నెన్నో. కౌస్తుభమణరత్న కాంచన హారంబు వరమున శృంగార భరముగాగా అంటారు. నవరత్న ఖచితమై రవిభాసమానమై తనరు కిరీటంబు తలను వెలయ అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏ విధమైన ఆభరణాలకి తాను ప్రాధాన్యతనివ్వకుండా భక్తుల ఆధ్యాత్మిక భావన విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది అని భావిస్తూ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఈ విధమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇచ్చే నిత్యోత్సవమే వసంతోత్సవం. ఆనందాన్ని కలిగించేవి ఉత్సవాలు. వసంతము అంటే అనేక అర్థాలు వస్తాయి. అందులో ఆనందమని మనం అనుకున్నప్పుడు స్వామిని వేడుకోవాలి. నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది నాయనా గోవిందా? నీ దివ్య దర్శన భాగ్యం వల్ల ఉన్నది. అందుకనే నీవు ఆనంద నెలలో వేంచేసి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటావు. కాబట్టే నీవు ఆనంద రసైకమూర్తివి. నీచే వెల్గున్ జగమెల్లా. ఈ జగత్తంతా కూడా ఎవరి వల్ల విరాజిల్లుతోంది? నీవే కారణం. స్థితికారకుడవై వెలుగొందుతున్నావు. నీ వల్లను సిరులబ్బు నీకు సరిలేనే లేరు. నీ ఎందె మా భావం వైక్యము నందె భక్త సులభ. నీకు సాటి మరొకరు కలరా అంటే లేరనే అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి ప్రమాణం బ్రహ్మాండ స్కాంద పురాణాల్లో వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యత్తు అని చెప్తున్నాయి. కాబట్టి నీచే వెలుగున్ జగమెల్లా. ఇప్పుడు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. ఆ వెలుగులో స్వామివారు దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటారు. చూచే ఆనందం మనకు కలుగుతున్నది. అలాంటి ఆనందాన్ని కలిగించే స్వామిని ఒక్కసారి మంగళాశాసన పురస్సరంగా వేడుకుందాం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. స్వామి గోవింద, అందుకోవయ్యా నీరాజనం. మాకు ఆనందాన్ని కలిగించేట్టుగా మేం పలికే గోవిందనామాన్ని కూడా విని నీవు ఆనందించు నాయన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్వామిని వేడుకుంటూ తదుపరి తిరుమంజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. పరమ పవిత్రమైన ఆకాశగంగా జలము, గోక్షరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదకము, హరిద్రా జలములతో తిరుమంజన నిర్వర్తిస్తారు. ఒకవైపు ఇది చూచే భాగ్యం, అలాగే వేదాల్ని వినే భాగ్యం. వేదమో నాదమో స్వామి ఏదనుకుంటే దాన్ని మనం వినే భాగ్యం కూడా కలుగుతుంది. విందాం, ఆనందిద్దాం, చూద్దాం, తరిద్దాం. నమో భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానాతిరోహతి ఏతావానస్య మహిమా జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి పాదోర్భవదై పురుషః స్యేహా భవాత్ పునః విశ్వన్యక్వామతే శనానశనే అభి విరాడ జాయత విరాజో అధిపురుషః అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిగా దేవాయజ్ఞమతన్వత స్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్వానాః
पुरुषं पशुं यज्ञं बर्हिषि प्रोक्षन्ने पुरुषं जातमग्रतः येन देवा अयजन्ता ध्यार्षयश्च ये तस्मात् विद्यात् सर्वहुतः हृतं वृषदाज्यम् अशोकस्तागश्चक्रे वायव्यान् अरण्यान् ग्राम्याश्च ये तस्मात् विद्यात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागं जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः तावः जज्ञिरे तस्मात् जाता अजावयः यत्परधं व्यदधोः व्यकल्पयन् मुखञ्जमस्य को बाहुरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः रोतदस्य यद्वैत्याः शूद्रो अजायत चन्द्रमा मनसो जाताः सूर्यो अजायत तथादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत ताभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत भ्यां भूमि दिशः श्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषमहान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीराः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदाजहार प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमान सजन्ते पूर्वे साध्याः सन्ति देवाः सम्भूत पृथिवीरसाच्च विश्वकर्मणः समवर्तताधीः त्वष्टा विदध द्रोपमेदे तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषमहान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मये रुजं ब्राह्मञ्जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं
मनो विद्याग तस्य देवा असन्वशे हेश्च ते लक्ष्मीश्च पत्न्यो रात्रे पार्श्वे नक्षत्राणि रूप अश्विनौ व्याप्तम् इष्टं मनिषाणां मनिषाणा सर्वं मनिषाणाम् सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वं नारायणगो हरिं विश्वमेवेदं पुरुष तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वमानं परायण नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा परः किञ्चिज्जगत् यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्दर्बहिश्च तत्सर्वं व्याप्यनारायण स्थितः तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशगं हृदयन्त्या यथोमुखम् अधो निश्चापितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयन्दद्विजानीय विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलं वत्याकोशसन्निभम् तस्यान्ते सुचिरगो सूक्ष्मन्तस्मिन् सर्वं प्रतिष्ठिता तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन्ति नाहारमजर कविः सन्तापयति स्पन्देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निजिघा अनियोर्ध्वा व्यवस्थिताः नतो यतमध्यस्था विद्युल्लेखे बभास्वरा एवाघशोकव तन्वी पीताभा स्यात्तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा सशिभ सेन्द्र सोऽक्षर परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नार्नुकं वीर्याणि प्रवोचयः पार्थिवानि बिम्हमेरजाग धियो अस्तभायगुत्तरगं सधत्थं विचक्रमण त्रिधर्गाय विष्णोरराटमये विष्णो
पृष्ठमसि विष्णो स्नप्त्रे स्थो विष्णो शोरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयवो मदन्ति क्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमेम धवुत्सः विष्णुस्तवते वीर्याय मृगोन भीम कुचरागिरिष्ठा योरुषु त्रिषु विक्रमणेषु अधिष्ठियन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृधाना ते महि त्वमन्वनुवन्ति ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वं परमस्य विच्छे వసంతోత్సవ ప్రారంభంలో మనం చెప్పుకున్నాం. నవరత్న ఖచ్చితమై రవిభాసమానమై తనరు కిరీటంబు తలను వెలయ అలా ఉంటాడు స్వామివారు అని. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఈ అందము ఈ ఆనందము అవాంగ్మానసగోచరుడైన స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించేటప్పుడు పెరుమాళ్ళు ఎంత భోగ్యంగా ఉన్నారా అనిపిస్తుంది. చందన చర్చిత కిరీట అలంకార శోభితుడై తులసిమాల అలంకృతుడై ఉభయ దేవేరులతో వేంచేసిన స్వామిని దర్శించాలంటే 2 నేత్రాలు సరిపోతాయా? అందుకేనేమో వెంకటేశ నిన్ను దర్శింప 10,000 కన్నులు కావాలి కదా అంటాడు. ఈ తులసి ఎంతటి పుణ్యం చేసుకున్నది. శ్రీవారి గళసీమను అలంకరించబడింది. చారు తులసి దళధాముడై సుందరమైనటువంటి తులసిమాల చేత అలంకరించబడినటువంటి మహానుభావుడై నవమోహన సుందర మందహాసుడై శ్రీనివాసుడు వేంచేసి ఉండగా తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి వైశిష్యాన్ని పెంపొందింపజేసేది అంటానికి ఇక్కడ లభించేటటువంటి పుష్పాలు, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా ఋషి సంస్కృతికి ఆలవాలమై ఉంటాయి. అనేక పుష్పాలు ఇక్కడ లభిస్తాయి. అనేక పుష్పాలతో స్వామివారికి కైంకర్యం నిర్వర్తిస్తారు. కానీ తులసిని ప్రధానంగా వినియోగిస్తారు. ఎన్ని రకాల పుష్పాలు ఉపయోగించినా స్వామివారు తులసిని గమనిస్తారు. అందుకని తులసికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. సుగంధ పరిమళ భరితమైనటువంటి తులసిమాలలతో చల్లదనాన్ని ఇచ్చేటటువంటి చందనానికి ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వామివారి స్పర్శ వలన అనుకోవాలి. ఇలా వసంతోత్సవంలో వెలయు వసంతవేళ అన్నట్లుగా సంవత్సరంలో ఒక పర్యాయం చైత్రమాసంలో జరిగే 3 రోజుల వసంతోత్సవం విశేషమైతే ప్రతినిత్యము వైభవోత్సవ మంటపంలో జరిగేటటువంటి ఈ వసంతోత్సవం మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి నిత్యోత్సవం. అట్లాంటి ఉత్సవంలో తులసి మాలలతో స్వామిని దర్శిస్తూ ఉన్నాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏర్పాటు చేసిన తులసి హితార్థం సర్వలోకానాం అని పద్మపురాణంలో చెప్పినట్లుగా సమస్తమైన భక్తులకు తానే ఒక మార్గం చూపించాడు. తులసితో పూజించండి, మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని. అంబరీషుడు తులసిని వినియోగించాడు, ఏకాదశి వ్రతం చేశాడు, స్వామి కటాక్షాన్ని పొందాడు. సుధాముడు తులసిమాలను సమర్పించాడు, కృష్ణానుగ్రహాన్ని పొందాడు. గోదాదేవి తులసిమాలను సమర్పించింది, భగవద్ అనుగ్రహం పొందింది. పెరియాళ్ళవార్లు తులసిమాలను సమర్పించారు, స్వామికి పల్లాండు పాడారు, స్వామి కటాక్షాన్ని పొందారు. కాబట్టి తులసికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా విశేషం. తులసిమాలలతో ఉన్న స్వామిని దర్శించి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఎవరైతే ఎక్కడి నుంచైనా సరే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తున్నారో ఒక్కసారి తులసి వనమాల గోవిందా గోవింద అంటే స్వామి అనుగ్రహిస్తాడు. తదుపరి సహస్రధార కైంకర్యం స్వామివారికి జరుగుతుంది. వీక్షిద్దాం.
ఈరోజు బృహస్పతి వాసరం, లక్ష్మీవారం, గురువారం స్వామి కటాక్షం కలగాలని వేడుకున్నాం. సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అభోజ్యాయాగశ్చ పూరుషः పాదో విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదో భవతి పురుషः పర్యాప్యానంతరాయ సర్వస్తోమోదిరః ప్రవక్తమః భవతి సర్వస్య తే సర్వయజిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరి ఓం.